మిత్రులు ఈ మధ్య కాలంలో న్యూస్ ఐటమ్ ఒకటి చదివాను. జార్ఖండ్‌లో 74 ఏళ్ల లేడీ 21 ఏళ్ల అబ్బాయితో సంసారం చేశారు. గొడవైంది. అందులో తప్పేమీ లేదు. మీరు నెట్‌లో చూస్తే 74 ఏళ్ల పెద్ద మనిషి 21 ఏళ్ళు ఉన్న అమ్మాయితో సంసారం చేయడాన్ని వెరీ కామన్‌గా చూస్తారు. షుగర్ డ్యాడీ అని కూడా అంటూ ఉంటారు. సో, పెద్ద వయసు వాళ్ళు, చిన్న వయసు వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు సెక్స్ చేయడం తప్పేమీ లేదు. వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ వయసు వాళ్ళు ఈ వయసు వాళ్ళతోటే శృంగారం చేయాలనో చేయకూడదనో రూల్ ఏమీ లేదు. 90 ఏళ్ల లేడీ కూడా 20 ఏళ్ల అబ్బాయితో సంసారం చేయొచ్చు. అలాగే ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఇద్దరు మేజర్స్ అయి ఉండాలి. కనుక పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇవి ముఖ్యంగా మగవాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉండి ఆడవాళ్ళకి ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మగవాడికి ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. నేను ఈ అమ్మాయిని నేను సాటిస్ఫై చేస్తున్నానా, నాకు ఆ శక్తి ఉందా, ఇట్లాంటి డౌట్స్ వస్తుంటాయి. కనుక అట్లా ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్ని సంప్రదిస్తే వారు మీకు హెల్ప్ చేస్తారు. ఇకపోతే ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరినైనా చేసుకోవచ్చు. పిల్లలు పుట్టాలంటే మాత్రము కొంత వయస్సు ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక 74 ఏళ్లకు పిల్లలు అనే వయసు కాదు కనుక దాని గురించి సైంటిఫిక్గా ఏమి ఆబ్జెక్షన్ లేదు. ఇక సొసైటీలో చాలా విషయాలలో సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్. ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ ఉంది. ఓ క్యాస్ట్ వాడు ఇంకో క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవడానికి సొసైటీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి స్లోగా మారుతున్నాయి. ఒకప్పుడు సొసైటీలో చాలా చాలా నిబంధనలు ఉండేవి. అమ్మాయిలకు డ్రెస్ కోడ్ ఒకటి ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు. అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకుంటారు, బికినీలు వేసుకుంటారు. వాళ్ళ వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిత్వం విషయం. ఈ మధ్యకాలంలో మనం చూసాం, శివాజీ గారు ఏదో అమ్మాయిల గురించి కామెంట్ చేశారు. అనసూయ గారు దాన్ని ఖండించారు. ఒక వ్యక్తి బట్టలు తక్కువ వేసుకున్నంత మాత్రాన ఆమె క్యారెక్టర్ చెడ్డదని కానీ ఆమెకు విలువ లేవని అనుకోవడం పొరపాటు. వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నిండా కొంగు కప్పుకొని చాటుగా శృంగారం చేసేవాళ్ళు ఉంటారు, చాటుగా రంకు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అబ్బాయిలు కూడా పెద్ద బొట్టు పెట్టుకొని నిండా బట్టలు కట్టుకొని చాటుకు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది నేటుగా చేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ సొసైటీకి సంబంధం లేని విషయము. సో సొసైటీలో మిగతా వ్యక్తులకు ఇబ్బంది కాకుండా ఉండేటువంటి బట్టలు ఏది వేసుకున్నా వేసుకోకపోయినా తప్పేమీ లేదు. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ఐటమ్ చదివాను. అందులో క్రూజ్లో అందరూ న్యూడ్గా ఉండాలి. వాళ్ళ ప్లానింగ్ అది. సో క్రూజ్లో అది 15 రోజులు 20 రోజులు అది సముద్రంలో ఉంటుంది. ఉన్నన్ని రోజులు అందరూ ఎవరు కూడా బట్టలు వేసుకోకూడదు. దే హ్యావ్ మేడ్ ఎ పాయింట్ ఇన్ ఇట్. ఇప్పుడు కొన్ని క్లబ్స్లో ఉంటాయి, మీరు ఫుల్ షర్టు ఫుల్ ప్యాంటు షూ వేసుకుంటేనే లోపలికి ఎంటర్ అవుతామని. అదొక నిబంధన. అట్లాగే కొన్ని క్లబ్బులలో అమ్మాయిలకు మీరు చీర కట్టుకొని వస్తే అలో చేయమని. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ఐటమ్ చదివాను. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన బంధువు ఒక లేడీ జాకెట్ లేకుండా, పైన అప్పర్ డ్రెస్ లేకుండా ఓన్లీ శారీ కట్టుకొని బ్రిటిష్ టైంలో క్లబ్కి వెళ్తే వాళ్ళు అలో చేయలేదట. అప్పుడు ఆమెకు జాకెట్ వేసుకొని రమ్మని చెప్పారట. సో అప్పటి నుంచే అమ్మాయిలు వేసుకునే పై పోర్షన్ దాన్ని జాకెట్ అనడం స్టార్ట్ అయ్యి ఉంటుంది బహుశా. అంతకుముందు జాకెట్ అనేది లేదు. మన వాళ్ళు రవిక అనేవాళ్ళు. రవికకు జాకెట్కు తేడా ఏంటంటే రవికకు బటన్స్ ఉండవు, జిప్ ఉండదు, ముందర ముడేస్తారు. కొంత పోర్షన్ ఇన్ బిట్వీన్ ద బ్రెస్ట్ కొంచెం కనబడుతూ ఉంటుంది. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో ఇది ఒక్కోసారి రిపీట్ అవుతుంది. మా చిన్నప్పుడు బెల్ బాటమ్ వేసుకోవడం అనేది ఒక షోక్గా ఉండేది. ఈ మధ్యకాలంలో టైట్ ప్యాంట్లు వేసుకోవడం మన షోక్ అయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం బెల్ బాటమ్ కింద లూజ్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. సో కల్చర్ అనేది ఒక సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. సో ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో బట్టలు వేసుకోవడం కానీ, హెయిర్ కటింగ్ చేసుకోవడం కానీ, మాట్లాడే పద్ధతులు కానీ, తినే తిండి పద్ధతులు కానీ. ఇప్పుడు మనం చేత్తో తింటాం. అదే యూరోప్లో అయితే చేత్తో తింటుంటే వాళ్ళు విచిత్రంగా చూస్తారు, స్పూన్ తోటే తినాలనుకుంటారు. మనం చేత్తో తిన్నా కూడా మనకు చేత్తో తింటేనే మనకు తృప్తిగా ఉంటుంది, స్పూన్తో అంత తృప్తిగా ఉండదు. మరి విచిత్రం ఏంటంటే చైనీస్ వాళ్ళు 2 పుల్లలతో తింటారు. అన్నం మెతుకులు కూడా 2 పుల్లలతోటే వాళ్ళు తినగలుగుతారు. సో వాళ్ళ కల్చరల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. బట్టల్లో కానీ, తినే తిండిలో కానీ, తినే విధానంలో కానీ ఇవన్నీ ఉంటాయి. కనుక దాన్ని రిడిక్యూల్ చేయాల్సిన పని లేదు. దాన్ని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చూసి నెగిటివ్గా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు.